సో యూనిట్ 3 వచ్చేసి ఏంటి అంటే సప్లై చైన్ మేనేజ్మెంట్. సప్లై చైన్ మేనేజ్మెంట్ ఏంటి? మేనేజింగ్ ఫ్లో దేనికి సంబంధించి? గూడ్స్ అండ్ సర్వీసెస్, B2B, దాని తర్వాత కస్టమర్స్కి. రా మెటీరియల్స్ నుంచి ఫినిష్డ్ గూడ్స్ వచ్చే వరకు ఉండే మొత్తాన్ని సప్లై చైన్ మేనేజ్మెంట్ అంటారు. సో గ్లోబల్ సప్లై చైన్ ఫోరం, GSCF, డిజైన్ ఆపరేషన్ రీసెర్చ్, ఈ రెండు అనేవి సప్లై చైన్ మేనేజ్మెంట్కి సంబంధించిన స్టాండర్డ్స్ని సెట్ చేస్తాయి అన్నమాట. అలానే ఫ్రేమ్వర్క్ ఏంటి? సో ఇందాక మాట్లాడుకున్నట్టు సప్లై చైన్ ఆపరేషన్ రిఫరెన్స్. సో ఇది రీసెర్చ్ కాదు, ఇది వచ్చేసి ఓకే. సో అది వచ్చేసి సప్లై చైన్ ఆపరేషన్ రిఫరెన్స్. సప్లై చైన్ ఆపరేషన్ రిఫరెన్స్ ఉంటుంది. ఇంకా ఏం టైప్స్ ఉన్నాయంటే సప్లై చైన్ ఆపరేషన్ ప్లానింగ్, S&OP ఉంది. అలానే సప్లై చైన్ కౌన్సిల్. సో వీటన్నిటికీ ఒక గవర్నమెంట్ బాడీ ఉంది. బెంచ్ మార్కింగ్, మెజర్మెంట్, రీఇంజనీరింగ్ ఇవన్నీ ఇది చూసుకుంటుంది. ఇంకా వీటితో పాటు ఏముంది? ఏమున్నాయి అంటే SCORకి ఒక లెవెల్ ఉందన్నమాట. లైక్ సప్లై చైన్ ఆపరేషన్ రిఫరెన్స్కి ఉన్న లెవెల్ ఏంటంటే ఫస్ట్ డిఫైన్ స్కోప్, జియోగ్రఫీ, కాంటెక్స్ట్, వీటిని డిఫైన్ చేయాలి. తర్వాత కాన్ఫిగరేషన్ ఆఫ్ సప్లై చైన్, జియోగ్రఫీ, సెగ్మెంట్స్ అండ్ ప్రొడక్ట్స్. దాని తర్వాత ఐడెంటిఫై కీ యాక్టివిటీస్, ప్రాసెసింగ్ ఆఫ్ ఎలిమెంట్స్. సో వీటిని బేస్ చేసుకొని మనం ఏం చేస్తాం? ప్లాన్ చేస్తాం, సోర్సెస్ తీసుకుంటాం, మేక్ చేస్తాం, డెలివర్ చేస్తాం, ఇంకా రిటర్న్ కూడా వస్తాయి. సో GSCF, SCOR అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి GSCF అంటే గ్లోబల్ సప్లై చైన్ ఫోరం. గ్లోబల్ సప్లై చైన్ ఫోరంలో ఏమేమి ఉంటుంది అంటే కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్, కస్టమర్ సర్వీస్ మేనేజ్మెంట్, సప్లయర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్, డిమాండ్ మేనేజ్మెంట్, ఆర్డర్ ఫుల్ఫిల్మెంట్, మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్లో మేనేజ్మెంట్, ప్రొడక్షన్ డెవలప్మెంట్, కమర్షియలైజేషన్, రిటర్న్స్ ఆఫ్ మేనేజ్మెంట్. సో ఈ ఫ్రేమ్వర్క్లో ఇవి ఉంటాయి అన్నమాట గ్లోబల్ సప్లై చైన్ ఫోరంలో. సో ప్రతి సబ్ హెడ్డింగ్కి మనం ఎలాబరేట్ చేసి చెప్పాలి. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి అంటే DCOR అంటే డిజైన్ చైన్ ఆపరేషన్ రీసెర్చ్. ఇట్లా ఫస్ట్ ప్లాన్ చేస్తాం, రీసెర్చ్ చేస్తాం, డిజైన్ చేస్తాం, దాని తర్వాత ఇంటిగ్రేట్ అండ్ అమెండ్ చేస్తాం అంటే మారుస్తాం. ఇంకా అదర్ సప్లై చైన్ ఫ్రేమ్వర్క్స్ ఏమి ఉన్నాయి అంటే CCOR, కస్టమర్ చైన్ ఆపరేషన్ రిఫరెన్స్, ప్రొడక్షన్ లైఫ్ సైకిల్ ఆపరేషన్ రిఫరెన్స్, మేనేజింగ్ ఫర్ సప్లై చైన్ పర్ఫార్మెన్స్. సో M4SC, ప్రిన్సిపల్ ఆఫ్ సప్లై చైన్ మేనేజ్మెంట్. సో ప్రిన్సిపల్ ఆఫ్ సప్లై చైన్ మేనేజ్మెంట్ అంటే ఏంటి? అడాప్ట్ సప్లై చైన్ మేనేజ్మెంట్ అకార్డింగ్ టు కస్టమర్ నీడ్, కస్టమైజ్ లాజిస్టిక్ నెట్వర్క్స్, అలైన్ డిమాండ్ ప్లానింగ్ అక్రాస్ సప్లై చైన్ మేనేజ్మెంట్, డిఫరెన్షియేట్ ప్రొడక్ట్స్ క్లోజ్ టు కస్టమర్స్, అవుట్సోర్స్ స్ట్రాటజికలీ, అవుట్సోర్సింగ్ కూడా చేయాలి, డెవలప్ IT సపోర్ట్ అండ్ మల్టీ లెవెల్ డిసిజన్ మేకింగ్, అడాప్ట్ బోత్ సర్వీసెస్ అండ్ ఫైనాన్షియల్ మెట్రిక్స్. సో ఈ SCM అంటే ఏంటి? ఎలక్ట్రానిక్ సప్లై చైన్ మేనేజ్మెంట్. కాంపోనెంట్స్ ఏముంటాయి? అడ్వాన్స్డ్ షెడ్యూలింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాను, డిమాండ్ ఫోర్కాస్టింగ్, ట్రాన్స్పోర్టేషన్ ప్లానింగ్, ఇంకా డిస్ట్రిబ్యూషన్ ప్లానింగ్, ఆర్డర్ కమిట్మెంట్ అనేవి ఉంటాయి అన్నమాట.
సో అడ్వాంటేజెస్ ఆఫ్ ఈ సప్లై చైన్ మేనేజ్మెంట్ అంటే ఆన్లైన్లో ఆర్డర్ చేస్తాం, లైక్ ఎలక్ట్రానిక్ అనమాట, డిజిటల్గా చేస్తారు మెయిన్లీ. సో యాక్సెస్ రియల్ టైమ్ డేటాని యాక్సెస్ చేయొచ్చు, బెటర్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ చేయొచ్చు, ఇన్వెంటరీ మేనేజ్మెంట్తో పాటు రిడక్షన్ ఇన్ ఎర్రర్స్ అనేవి చేయొచ్చు, ఎన్హాన్స్ కస్టమర్ సాటిస్ఫాక్షన్, కాస్ట్ అనేది తగ్గించుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి ఏంటంటే ఫంక్షన్ ఆఫ్ ఈఎస్సిఎం, ఇన్వెంటరీ మేనేజ్మెంట్, ఛానల్ మేనేజ్మెంట్, పేమెంట్ మేనేజ్మెంట్, అలానే ప్రొడక్టివిటీ మేనేజ్మెంట్, ఇంకా ఇంపార్టెంట్ డేటా. డిఫరెన్సెస్ బిట్వీన్ ఎస్సిఎం అండ్ ఈఎస్సిఎం, డిఫరెన్సెస్ ఏంటి అది కూడా మనం చూసుకోవాలి. సో ఫస్ట్ డిఫరెన్స్ ఏంటి, ఇక్కడ ఈడిఐ యూజ్ చేస్తారు ఎలక్ట్రానిక్లో, సప్లై చైన్ మేనేజ్మెంట్లో ఈడిఐ యూజ్ చేయరు. సో ఈడిఎస్ఎంలో ఈడిఐ యూజ్ చేస్తారు. సో రిలేటివ్ వాల్యూ అనేది పెరిగిద్ది, లాంగ్ టర్మ్ పార్ట్నర్షిప్స్ చేసుకోవచ్చు, పార్ట్నర్షిప్ ఆపర్చునిటీస్ అనేవి పెరుగుతాయి, కాస్ట్ సేవింగ్ అనేది పెరిగిద్ది. ఈ ఎలక్ట్రానిక్ ఎస్సిఎంలో షార్ట్ టర్మ్ కాస్ట్ రివెన్యూ, ఆటోక్రాటిక్ లీడర్షిప్ నుంచి ట్రాన్స్పరెన్సీ అనేది వచ్చింది, పార్టిసిపేటివ్ లీడర్షిప్ పెరిగిద్ది. ఈ ఎస్సిఎం వల్ల ట్రాన్స్ఫర్మేషనల్ లీడర్షిప్ అనేది క్రియేట్ అయ్యిద్ది. సో ఎంఆర్పి లైక్ మెటీరియల్ రిసోర్స్ ప్లానింగ్ ఇంపార్టెన్స్ ఏంటి, సో మెటీరియల్ రిసోర్స్ ప్లానింగ్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్, రెడ్యూస్ ఇన్వెంటరీ కాస్ట్, ఇన్వెంటరీ మేనేజ్మెంట్, మ్యానుఫ్యాక్చరింగ్ ఎఫిషియన్సీ, ప్రొడక్టివిటీ, కాంపిటేటివ్ ప్రొడక్ట్ ప్రైసింగ్. డిసడ్వాంటేజెస్ ఆఫ్ మెటీరియల్ రిసోర్స్ ప్లానింగ్ ఏంటి అంటే ఓవర్ సప్లై ఆఫ్ ఇన్వెంటరీ, ల్యాక్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ, డేటా ఇంటిగ్రిటీ రిక్వైర్మెంట్స్. సో ఇన్పుట్ ఏంది, ఆర్డర్, బిల్ ఆఫ్ మెటీరియల్, ఫోర్కాస్ట్, ఇన్వెంటరీ, ఇవన్నీ మాస్టర్ ప్రొడక్షన్ షెడ్యూల్. వీటి నుంచి మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్ ఏమొచ్చింది, పర్చేస్ ఆర్డర్, మెటీరియల్ ప్లాన్, వర్క్ ఆర్డర్, రిపోర్ట్స్, ఇవన్నీ వస్తాయి అన్నమాట. ఇంకా ఐటమ్ నేమ్ ఆర్ నామెన్క్లేచర్, ఇవన్నీ బిల్ ఆఫ్ మెటీరియల్లో ఉంటాయి. ప్రొడక్షన్, మాస్టర్ ప్రొడక్షన్ షెడ్యూల్, ఇవన్నీ ఉంటాయి. దీంట్లో మళ్ళా మాస్టర్ ప్రొడక్షన్ షెడ్యూల్ని ఎంపీఎస్ అంటారు, ఇన్వెంటరీ స్టేటస్ ఫైల్ని ఐఎస్ఎఫ్ అంటారు, బిల్ ఆఫ్ మెటీరియల్ బిఓఎం అంటారు. పర్చేస్ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే పర్చేసింగ్ ఆఫ్ గూడ్స్, సర్వీసెస్ అండ్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ సప్లయర్ కంపెనీస్ అండ్ వెండర్స్. పర్చేసింగ్ సైకిల్ అండ్ ప్రాసెస్ అంటే ఏంటి అంటే ఫస్ట్ మన రిక్వైర్మెంట్ని ఐడెంటిఫై చేయాలి, దాని తర్వాత వెరిఫై చేయాలి, పర్చేస్ రిక్వైజేషన్ చేయాలి, పర్చేస్ని ఒకటి అప్రూవ్ చేయాలి మన కంపెనీలో, దాని తర్వాత దానికి సంబంధించిన సప్లైని ఐడెంటిఫై చేయాలి, సప్లై అనేది రావాలి, వచ్చిన పేమెంట్ చేయాలి, మనం తీసుకున్న సప్లైకి రికార్డ్ కీపింగ్ చేయాలి, దాని తర్వాత షిప్ అండ్ రిసీవ్ ఆర్డర్ అనేది జరిగింది. సో ప్రిన్సిపల్ ఆఫ్ పర్చేసింగ్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, రైట్ క్వాలిటీ, రైట్ క్వాంటిటీ, రైట్ టైంకి రావాలి, రైట్ సోర్స్ రావాలి, రైట్ ప్రైస్కి రావాలి, రైట్ ప్లేస్కి రావాలి. సో ఇవన్నీ ప్రిన్సిపల్స్ ఆఫ్ పర్చేసింగ్ మేనేజ్మెంట్ అనమాట. వీటిని కొంచెం ఎలాబరేట్ చేసి రాయాలి, డైరెక్ట్ పాయింట్స్ రాస్తే మార్క్స్ వేయరు.
సో పర్చేసింగ్ సిస్టంలో ఏ టైప్స్ ఉన్నాయి? సో టైప్స్ ఆఫ్ పర్చేసింగ్ ఏంటి అంటే, స్టాక్లెస్ పర్చేస్ సిస్టమ్. సప్లయర్ హోల్డ్స్ ఐటమ్ ఆర్డర్డ్ బై ద కస్టమర్ అంటిల్ ద కస్టమర్ నీడ్స్ దెమ్. సో కస్టమర్ తనకి నీడ్ ఉన్నంత వరకు సప్లయర్ అనేవాడు ఆర్డర్ ఇవ్వడు. బ్లాంకెట్ ఆర్డర్. కంపెనీ ప్లేస్ స్మాల్ ఆర్డర్స్ ఆన్ డే టు డే బేసిస్. రోజుకి కొంచెం కొంచెం ఆర్డర్ చేసుకుంటా పోతే ఒకేసారి మొత్తం ఆర్డర్ చేయవు, డే టు డే బేసిస్ ఆర్డర్ చేస్తారు. ఈ పర్చేసింగ్. సో ఆన్లైన్ యూజ్ చేసి పర్చేసింగ్ అనేది చేస్తారు. రేట్ కాంట్రాక్ట్ మెథడ్. సో ఇన్ని గూడ్స్ అనేవి మీకు పంపిస్తే ఇంత రేట్ అనేది రావాలి మాకు అని చెప్పి ఒక కాంట్రాక్ట్ చేసుకుంటారు. రేట్ కాంట్రాక్ట్ మెథడ్. క్యాపిటల్ ఎక్విప్మెంట్ పర్చేస్. రేట్ కాంట్రాక్ట్ మెథడ్ అంటే సిస్టమ్ దట్ హెల్ప్స్ ఏ బిజినెస్ ఎస్టాబ్లిష్ పారామీటర్స్ ఫర్ పర్చేసింగ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. సో పారామీటర్స్ ఫర్ పర్చేసింగ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఇప్పుడు నేను ఒకటితో కాంట్రాక్ట్ చేసుకున్నా, నేను నీ దగ్గర కంపల్సరీగా ఒక 100 ప్రోడక్ట్స్ కొంటాను. 100 ప్రోడక్ట్స్ కొంటే నేను ఈ రేట్ ఇస్తాను. 200 కొంటే డైలీ బేసిస్ మీద ఈ రేట్ ఇస్తాను. అలా కాంట్రాక్ట్ చేసుకొని నేను అతని దగ్గర పర్చేస్ చేస్తే నాకు రేట్ బెనిఫిట్ అనేది వచ్చిందా లేదా కాంట్రాక్ట్ బేస్ మీద. సో అదే రేట్ కాంట్రాక్ట్ మెథడ్ అనమాట. క్యాపిటల్ ఎక్విప్మెంట్ పర్చేస్. క్యాపిటల్ ఎక్విప్మెంట్ పర్చేస్ అంటే ఏంటంటే దట్ రిక్వైర్స్ హై క్యాపిటల్. ఎక్కువ క్యాపిటల్ కావాల్సి వచ్చింది ఎక్విప్మెంట్ని పర్చేస్ చేయడానికి. సో పర్పస్ ఆఫ్ పర్చేసింగ్ సిస్టమ్. ఎన్ష్యూర్ నెసరీ పర్చేసెస్, బడ్జెట్, గూడ్స్ అని మనకు ఉండాలి. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి స్టోరేజ్ మేనేజ్మెంట్. స్టోర్ మేనేజ్మెంట్ అంటే ఏంటి అంటే, మన కాడ మెటీరియల్ ఉంటుంది, ఆ మెటీరియల్ మనం కంట్రోల్ చేయాలి. లైక్ ఫిజికల్ స్టోరేజ్ ఆఫ్ గూడ్స్. సో గూడ్స్ని ఒక చోట స్టోర్ చేసుకోవాలి, లైక్ వేర్ హౌసెస్ కానీ షాప్స్ కానీ. సో ఆబ్జెక్టివ్స్ ఏంటి? కాస్ట్, మనం స్టోర్ చేసే స్టాక్ యొక్క వర్త్, మనం ప్రొవైడ్ చేసే సర్వీసెస్, కోఆర్డినేషన్ ఆఫ్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్, అడ్వైజర్స్, మెటీరియల్ మేనేజర్ అనేవాళ్ళు ఒకళ్ళు ఉంటారు. సో స్టోర్ మేనేజ్మెంట్లో ఇవి జరుగుతాయి అన్నమాట. ఆబ్జెక్టివ్స్ ఇవి. ఫంక్షన్స్ ఏంటి స్టోర్ మేనేజ్మెంట్కి? ఫస్ట్ రిసిప్ట్ అనేది తీసుకుంటాం, స్టోరేజ్ అనేది చేస్తాం. స్టోర్ చేసిన దాన్ని మళ్ళీ రిట్రీవల్ చేసుకుంటాం. లైక్ మిరపకాయలు మనం కోల్డ్ స్టోరేజ్లో స్టోర్ చేసుకున్నాం, రిసిప్ట్ ఇచ్చాడు, దాని తర్వాత దాన్ని రిట్రీవ్ చేసుకున్నాం. రిట్రీవ్ చేసుకున్నప్పుడు ఇష్యూ అయింది, దాన్ని రికార్డ్ చేసుకున్నాం, హౌస్ కీపింగ్ చేసాం, సర్ప్లస్ స్టాక్ ఉంది, వెరిఫికేషన్ చేసాం. కోఆర్డినేషన్ అండ్ కోఆపరేషన్. నెక్స్ట్ థింగ్, స్టోర్స్ అనేవి ఎలా ఉండొచ్చు? మెయిన్, సెంట్రల్, డీసెంట్రల్. సెంట్రల్ విత్ సబ్ స్టోర్, టూల్స్ అండ్ మిస్లేనియస్ స్టోర్స్, వేర్ హౌసెస్. సో సెంట్రలైజ్డ్ స్టోర్స్ అంటే అన్నిటి కలిపి ఒక స్టోర్ ఉంటుంది. డీసెంట్రలైజ్డ్ స్టోర్ అంటే చాలా బ్రాంచెస్ ఉంటాయి. సెంట్రల్ స్టోర్ విత్ సబ్ స్టోర్స్ అంటే ఒక పెద్ద స్టోర్ ఉంటుంది,
అది మిగిలిన సబ్ స్టోర్స్ అన్నిటికి ఇచ్చింది. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి ఏంటంటే టూల్స్ అండ్ మిస్లేనియస్ స్టోర్స్. టూల్స్ అండ్ మిస్లేనియస్ స్టోర్స్లో ఏమవుతాయి, ఎంత ఎక్విప్మెంట్ ఉంది, ఎన్ని టూల్స్ ఉన్నాయి, వాటిని బేస్ చేసుకొని స్టోర్ లొకేషన్ పెట్టుకుంటారు. ఇంకా వేర్ హౌస్ని బేస్ చేసుకొని స్టోర్ లొకేషన్ పెట్టుకుంటారు. అడ్వాంటేజెస్ ఆఫ్ సెంట్రలైజ్డ్ స్టోర్స్, డిసడ్వాంటేజెస్ ఆఫ్ సెంట్రలైజ్డ్ స్టోర్స్. మెయిన్గా కామన్గానే ఉంటాయి అన్నిటికీ. సో రిక్వైర్మెంట్ని బట్టి, కెపాసిటీని బట్టి, మ్యాన్ పవర్ని బట్టి, మెటీరియల్ని బట్టి స్టోర్ అనేది తీసుకుంటాం. డిసడ్వాంటేజెస్ ఏంది, మ్యానుఫ్యాక్చరింగ్ కన్సర్న్, పెరిషబిలిటీ, మెటీరియల్ స్కార్సిటీ, వేస్ట్ జనరేషన్, మేనేజింగ్ ఆఫ్ రికార్డ్స్. ఇవన్నీ ఏంది మనకున్న ఛాలెంజెస్. సో ఇప్పుడు స్టోర్స్ అయిపోయింది. నెక్స్ట్ ప్రతిదానికి మనం ఏం రాయాలంటే ఇక్కడ ఉన్న ప్రతి స్టోర్కి, ప్రతి టైప్కి అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ రాయాలి. సో వీటికి అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ రాయాలి. దాంతోపాటు నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి లేఅవుట్. సో స్టోర్ లొకేషన్ 5Ms అనేది డిసైడ్ చేసిద్ది. మనకి లేఅవుట్లో ఏమేమి జరుగుతాయి, ఆపరేషన్స్ జరగాలి, మినిమం వేస్టేజ్ ఉండాలి, మెటీరియల్ హ్యాండ్లింగ్ మినిమం ఉండాలి, పాడైపోయేది కూడా తక్కువగా ఉండాలి ఆ లేఅవుట్లో. సో స్పేస్ ఫర్ రిసీట్, లేన్స్ ఉండాలి, మార్కింగ్స్ ఉండాలి, ఫాస్ట్ మూమెంట్ ఉండాలి, మెటీరియల్ హ్యాండ్లింగ్ ఉండాలి, ఎక్స్పాన్షన్ ఉండాలి ఆ లేఅవుట్లో, ప్రాపర్ లైటింగ్ ఉండాలి, ఇంకా స్పెషల్ ఫెసిలిటీస్ ఉండాలి, లైక్ క్యాఫ్టేరియా, టాయిలెట్స్, ఇంకా పార్కింగ్ స్లాట్స్. ఇవన్నీ స్పెషల్ ఫెసిలిటీస్ అన్నమాట. స్టోర్స్ అకౌంటింగ్ సిస్టమ్. సో స్టోర్స్ అకౌంటింగ్ సిస్టంలో ఏముంటుంది, ఎస్టిమేటింగ్ ఆఫ్ కాస్ట్, రిసీట్, మెటీరియల్ ప్రైస్, వాటితో పాటు ఫ్రైట్ ప్రైస్ అంటే ఎంత బరువు ఉంది, అంటే ఎంత లోడ్ చేసాం, ఇన్సూరెన్స్, ప్యాకేజింగ్ ఛార్జెస్. ఇవన్నీ దేని కిందకు వస్తాయి, లేఅవుట్ కిందకు వస్తాయి. ఇక లేఅవుట్స్లో ఇంకా ఏముంటాయి, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, యావరేజ్ కాస్ట్ సిస్టమ్, మార్కెట్ వాల్యూ కాస్ట్ సిస్టమ్, స్టాండర్డ్ కాస్ట్ సిస్టమ్, సిస్టమ్ ఆఫ్ కాస్టింగ్, క్లోజింగ్ స్టాక్. ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో స్టాక్ వెరిఫికేషన్ ఎలా చేస్తాం, యాన్యువల్గా చేస్తాం, పీరియాడికల్గా చేస్తాం. సో యాన్యువల్ ఆర్ పీరియాడిక్ ఫిజికల్ వెరిఫికేషన్, పర్పెచువల్ అంటే పైపైన, అండ్ కంటిన్యూస్ స్టాక్ ర్యాంకింగ్. దాని తర్వాత స్టాక్ టేకింగ్, కంటిన్యూస్ స్టాక్ టేకింగ్. ఇంకా ఎలా ఉంటుంది, లో పాయింట్ ఇన్వెంటరీ, దాన్ని బేస్ చేసుకొని కూడా స్టాక్ ఎంత ఉందనే చూస్తాం. మినిమం లెవెల్కి వచ్చినప్పుడు చూస్తాం. దీంతో థర్డ్ యూనిట్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ యూనిట్. సో ఫోర్త్ యూనిట్లో ఏముంటుందంటే ఇన్వెంటరీ మేనేజ్మెంట్ ఉంటుంది. ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే మన దగ్గర ఉన్న గూడ్స్ని ఆర్డరింగ్, స్టోరింగ్, యూజింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ కంపెనీ ఇన్వెంటరీని చేస్తే దాన్ని ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అంటాం. ఇన్వెంటరీ మేనేజ్మెంట్ ఎన్ని టైప్స్ ఉంది. ఫస్ట్ టైప్ జస్ట్ ఇన్ టైమ్ మేనేజ్మెంట్, మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్, ఎకనామిక్ ఆర్డర్ క్వాంటిటీ, డే సేల్స్ ఆఫ్ ఇన్వెంటరీ. వీటిని బేస్ చేసుకొని ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అనేది చేస్తారు. ఇన్ని టైప్స్గా ఉంటుంది. సో ఇన్వెంటరీ మేనేజ్మెంట్కి ఉన్న లిమిటేషన్స్, అడ్వాంటేజెస్, టైప్స్ ఆఫ్ ఇన్వెంటరీ, డే స్కేల్ ఇన్వెంటరీ, ఇవన్నీ మనం మెన్షన్ చేయాలి. సో పర్చేసింగ్ మోడల్ మెయిన్గా 3 టైప్స్ ఉన్నాయి. సెంట్రలైజ్డ్ పర్చేసింగ్ మోడల్, డీసెంట్రలైజ్డ్, సెంట్రలైజ్డ్ అండ్ హైబ్రిడ్. సో దీంట్లో బ్రాంచెస్ ఉంటాయి, మళ్ళీ సెంట్రలైజ్డ్ స్టోర్ కూడా ఉంటుంది.
పర్చేసింగ్ ఆర్డర్స్. ఆర్డర్ పర్చేస్ మొత్తం 4 టైప్స్ ఉన్నాయి. సో ఇన్వెంటరీ మేనేజ్మెంట్లో ఆర్డర్స్ ఎలా పర్చేస్ చేస్తాం? స్టాండర్డ్ పర్చేస్ ఆర్డర్, డెలివరీ డేట్, క్వాంటిటీ అన్నీ పెట్టుకుంటాం. ప్లాన్ చేసిన టయానికి అని ఆర్డర్ అనేది ఇస్తాం. బ్లాంకెట్ డైలీ బేసిస్ మీద ఇస్తాం. కాంట్రాక్ట్ పర్చేస్ ఒక కాంట్రాక్ట్ బేస్ చేసుకొని ఇస్తాం. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఇన్వెంటరీ కంట్రోలింగ్. సో ఇన్వెంటరీ కంట్రోలింగ్ దేని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అంటే, ఇన్వెంటరీ కంట్రోలింగ్కి కొన్ని అజంప్షన్స్ ఉన్నాయి. డిమాండ్ అనేది యూనిఫామ్గా ఉంది, ప్రొడక్షన్ రేట్ అనేది ఇన్ఫైనైట్ ఉంది, లీడ్ టైం అనేది 0, షార్టేజ్ అనేది లేదు. సో ఇన్వెంటరీ కంట్రోల్ దేనికి? ఆప్టిమమ్ ఆర్డర్ క్వాంటిటీకి, నెంబర్ ఆఫ్ ఆర్డర్కి, టైం బిట్వీన్ సక్సెసివ్ ఆర్డర్ని మెయింటైన్ చేయడానికి, తగ్గించడానికి, మినిమం ఇన్వెంటరీ కాస్ట్ అయ్యేటట్టు చూసుకోవడానికి. సో ఇన్వెంటరీ కంట్రోల్ అనేవి ఎలా చేస్తాం? ఇన్వెంటరీ కంట్రోల్ చేయడానికి మొత్తం 3 రకాల అనాలిసిస్ ఉన్నాయి. ఫస్ట్ ఏబిసి అనాలిసిస్. ఏబిసి అనాలిసిస్ అంటే ఏంటంటే, అక్కడున్న ఇన్వెంటరీని ఏ ఐటమ్గా, బి ఐటమ్గా, సి ఐటమ్గా డివైడ్ చేసుకొని, దాంట్లో ఏ అంటే మోస్ట్లీ క్లోజ్లీ మానిటర్ అండ్ టైట్లీ కంట్రోల్డ్, బి అంటే సబ్జెక్ట్ టు మోడరేట్ కంట్రోల్ మెజర్, సి అంటే మినిమల్. సో ఏబిసి అని గ్రేడింగ్ చేసుకొని అనాలిసిస్ చేస్తే, ఇన్వెంటరీ కంట్రోల్ చేస్తే ఏదైనా ఒక ఇన్వెంటరీని, దాన్ని ఏబిసి అనాలిసిస్ అంటారు. విఈడి అనాలిసిస్ అంటే ఏంటంటే, వి అంటే వైటల్, ఈ అంటే ఎసెన్షియల్, డి అంటే డిజైరబుల్. సో ఈ క్వాలిటీస్ని బేస్ చేసుకొని ఇన్వెంటరీని డివైడ్ చేసి కంట్రోలింగ్ చేస్తే విఈడి అనాలిసిస్ అంటారు. అలానే హెచ్ఎంఎల్ అనాలిసిస్ అంటే హై, మీడియం, లో ప్రైజెస్. సో ఒక ఇన్వెంటరీ కాస్ట్ హై ఉందా, మీడియం ఉందా, లో ఉందా, దాన్ని బేస్ చేసుకొని ఇన్వెంటరీని డివైడ్ చేసి దాన్ని అనాలిసిస్ చేసి కంట్రోల్ చేస్తే దాన్ని హెచ్ఎంఎల్ అనాలిసిస్ అంటారు. అలానే ఎఫ్ఎస్ఎన్ అనాలిసిస్. ఎఫ్ఎస్ఎన్ అనాలిసిస్ అంటే ఇన్వెంటరీ మూమెంట్ అనేది ఫాస్ట్గా ఉందా, స్లోగా ఉందా, నాట్ మూవింగ్గా. సో దాని మూమెంట్ని బేస్ చేసుకొని అనాలిసిస్ అనేది చేస్తే దాన్ని ఎఫ్ఎస్ఎన్ అనాలిసిస్ అంటారు. అలానే విఈడి వైటల్, ఇంకా ఎసెన్షియల్, డిసైరబుల్, ఇంకా XYZ అనాలిసిస్ కూడా ఉంది. సో వీటిలో కొన్ని మ్యాచ్ అవుతూ ఉంటాయి, సో ఓవర్లాప్ అవుతూ ఉంటాయి. సో ఈ ఇన్వెంటరీ కంట్రోల్ చేయడానికి సైంటిఫిక్ మేనేజ్మెంట్ యూజ్ చేస్తారు, లైక్ టైలర్ సైంటిఫిక్ మేనేజ్మెంట్. సో ఇన్వెంటరీ కంట్రోల్లో టైలర్ సైంటిఫిక్ మేనేజ్మెంట్ అనేది కూడా ఉంది. టైలర్ సైంటిఫిక్ మేనేజ్మెంట్ని బేస్ చేసుకొని టైం స్టడీ, మోషన్ స్టడీ, ప్రొడక్టివ్నెస్, అన్ప్రొడక్టివ్నెస్, ఇన్సిడెంటల్, వీటన్నిటిని క్యాలిక్యులేట్ చేసి ఇన్వెంటరీ కంట్రోల్ ఎలా చేయాలో చూస్తారు. వాటితో పాటు ఫెటిక్ స్టడీ, ఎంత కష్టం పడుతున్నారు, మెథడ్ స్టడీ, ఏ మెథడ్ ఈజీ, సింప్లిఫికేషన్ ఎలా చేయాలి, స్టాండర్డైజేషన్ ఎలా తీసుకురావాలి. ఇంకా రికార్డింగ్ టెక్నిక్స్ ఉంటాయి. రికార్డింగ్ టెక్నిక్స్ అంటే ఏంటి అంటే, ఇందాటి సైంటిఫిక్ మేనేజ్మెంట్, ఇన్వెంటరీ కంట్రోల్లో రికార్డింగ్ టెక్నిక్స్ కూడా ఉంటాయి. అంటే ప్రాసెస్ చార్ట్ని గీయటం, ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రాసెస్ వెళ్తుంది, అవుట్లైన్ ప్రాసెస్ ఏంటి, ఫ్లో ప్రాసెస్ ఏంటి, మెటీరియల్ అండ్ ప్రొడక్ట్ ఏ ప్రాసెస్లో ఉంది. 2 హ్యాండ్ ప్రాసెస్లో ఏమైందంటే, మోషన్ యూజ్డ్ బై వర్కర్ ఇన్ పర్ఫార్మింగ్ ద యాక్టివిటీ, అంటే అతని 2 చేతులు ఎలా పర్ఫామ్ అవుతున్నాయి. మల్టిపుల్ యాక్టివిటీ అంటే ఏంటంటే, మోర్ దాన్ 1 యాక్టివిటీని రికార్డ్ చేయడానికి మల్టిపుల్ యాక్టివిటీ చార్ట్స్ అంటారు. సో వీటిని బేస్ చేసుకొని ఆపరేషన్ మేనేజ్మెంట్లో ఇన్వెంటరీ కంట్రోల్ అనేది చేస్తారు. సో టైం స్టడీ చేయడానికి స్టాప్ వాచ్, ప్రీ డిటర్మైన్డ్ మోషన్ సిస్టమ్స్, వర్క్ శాంప్లింగ్, ప్రొడక్షన్ స్టడీని యూజ్ చేస్తారు. దీంతో యూనిట్ 4 కంప్లీటెడ్. నెక్స్ట్ టైం స్టడీ. ఈ యూనిట్లో మనకి మెయిన్గా ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవే పాత్ కనుక్కునే ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో దీంట్లో టైం స్టడీలో ఇందాక చెప్పినట్టు స్టాప్ వాచ్ యూజ్ చేస్తాం. అలానే వర్కర్ని అబ్జర్వ్ చేయటం, టైం క్యాలిక్యులేట్ చేయటం, ఆ ప్రాసెస్ రిపీట్ చేయటం, డేటాని అనలైజ్ చేయటం, ఇవన్నీ చేస్తాం. సో రికార్డ్ బేసిక్ మోషన్స్.
బేసిక్ మోషన్స్ అనేవి రికార్డ్ చేస్తాం అనమాట. సో యూనిట్ 5లో మెయిన్గా క్వాలిటీని డిఫైన్ చేయడానికి 6 సిగ్మా మెథడ్ అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేశాడు. సో 6 సిగ్మా మెథడ్ అంటే యూనిట్ 5 వచ్చేసి క్వాలిటీ మేనేజ్మెంట్లో 6 సిగ్మా మెథడ్ అనేది ఉంది. 6 సిగ్మా మెథడ్లో ఏం చేస్తారు అంటే పార్ట్స్ పర్ మిలియన్ని తీసుకుంటారు. దీన్ని 1986లో బిల్ స్మిత్ అనే ఆయన తీసుకొచ్చాడు. మోటరోలా వర్కింగ్లో 6 సిగ్మాని యూజ్ చేస్తారు. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లో ఏం చేస్తారు, డిఫెక్ట్స్ని ఐడెంటిఫై చేస్తారు, రెడ్యూస్ డిఫెక్ట్స్, ఎర్రర్స్, మినిమం వేరియేషన్ వచ్చేటట్టు చూస్తారు, ఇంక్రీజ్ క్వాలిటీ, ఎఫిషియన్సీ. సో ఇవి దేన్ని బేస్ చేసుకొని పోతా ఉంటాయి. DMAIC డమియాక్ అంటే ఏంది, డిఫైనింగ్, మెజరింగ్, అనలైజింగ్, ఇంప్రూవింగ్, కంట్రోలింగ్. DPMO డిఫెక్ట్స్ పర్ మిలియన్ ఆపర్చునిటీస్, లాంగ్ టర్మ్ డిఫెక్ట్స్ ఎంత, సో 3.4 డిఫెక్ట్స్ పర్ మిలియన్ ఉండొచ్చు. దీన్ని లీన్ సిగ్మా అంటారు. 6 సిగ్మా సర్టిఫికేషన్లో ఎలా ఉంటుంది అంటే బెల్ట్ ర్యాంకింగ్స్ ఉంటాయి, లైక్ వైట్ ర్యాంకింగ్, ఎల్లో ర్యాంకింగ్, గ్రీన్ ర్యాంకింగ్, అలానే బ్లాక్ ర్యాంకింగ్. సో వైట్, ఎల్లో, గ్రీన్, బ్లాక్ ఇవి క్వాలిటీ మేనేజ్మెంట్లో 6 సిగ్మాలో ఉన్న ర్యాంకింగ్స్ అన్నమాట. సో వైట్ అంటే ఇండివిజువల్ ఇంట్రడక్షన్ స్టేజ్లో ఉంది. ఎల్లో బెల్ట్ అంటే సెవరల్ టైమ్స్ అయ్యింది, మోర్ కాంప్రహెన్సివ్ కోర్స్, సో బికమ్ ప్రాజెక్ట్ లీడర్స్ అవుతారు గ్రీన్లో. బ్లాక్ బెల్ట్ అంటే ఏంటి అంటే పార్టిసిపెంట్స్ కెన్ మూవ్ ఆన్ టు బ్లాక్ బెల్ట్ సర్టిఫికేషన్, ప్రిపేరింగ్ దెమ్ ఫర్ లీడర్షిప్. సో బ్లాక్ బెల్ట్ అంటే లీడర్షిప్, వాళ్ళని బేస్ చేసుకొని స్టాండర్డ్స్ వస్తాయి. గ్రీన్ అంటే వాళ్ళని ఫాలో అయ్యేవాళ్ళు, లైక్ ప్రాజెక్ట్ లీడర్స్. ఎల్లో అంటే ఏంది, నెంబర్ ఆఫ్ టైమ్ సర్టిఫికేషన్ అయింది. వైట్ అంటే ఏంది, ఫస్ట్ టైం సర్టిఫికేషన్ జరగబోతుంది. సో వైట్, ఎల్లో, గ్రీన్, బ్లాక్. సో నెంబర్ ఆఫ్ టైమ్స్ పెరిగే కొద్దీ 6 సిగ్మాలో వైట్ నుంచి ఎల్లోకి, ఎల్లో నుంచి గ్రీన్కి, గ్రీన్ నుంచి బ్లాక్కి, అంటే డార్క్ అయిపోతూ ఉంటుంది కలర్ అనేది. సో ISO 9000, సో ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డ్స్. దీని ప్రకారం క్వాలిటీ అష్యూరెన్స్ సిస్టమ్ అనేది ఉంది. సో టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్కి ISO అనేది ఉంది. సో క్వాలిటీ మేనేజ్మెంట్కి 3 ISOలు ఉన్నాయి. ISO 9000, ISO 9001, ISO 9004. ISO 9000 వచ్చేసి రిక్వైర్మెంట్స్, ISO 9001 వచ్చి ఫండమెంటల్స్, 9004 వచ్చేసి మేనేజ్మెంట్ ఆఫ్ సస్టైన్డ్ సక్సెస్. సో రిక్వైర్మెంట్స్, ఫండమెంటల్స్, మేనేజ్మెంట్. సో 9000, 9001, 9004 ఇవన్నీ ఏంటంటే కాన్స్టిట్యూటివ్గా వచ్చిన సర్టిఫికేషన్స్ అన్నమాట ISOకి. వీటిని ఎలాబరేట్ చేసి రాయాలన్నమాట, దాని నుంచి ఏం లేదు. సో ISO సర్టిఫికేషన్ అనేది ఎలా తీసుకోవాలి, ఫస్ట్ ఇంటర్నల్ ఆడిట్ చేయాలి, ఎక్స్టర్నల్ ఆడిట్ చేయాలి, ఆథరైజ్డ్ పర్సన్ దగ్గర నుంచి రివ్యూ తీసుకోవాలి, సర్టిఫికేషన్కి వెళ్ళాలి. దీనిలో క్వాలిటీ సర్కిల్ ఎలా ఉంటుంది, గ్రూప్ ఆఫ్ ఎంప్లాయీస్ ఉంటారు. క్వాలిటీ సర్కిల్ అంటే ఎవరంటే ఒక కంపెనీలో ఆ క్వాలిటీని మెయింటైన్ చేయడానికి కష్టపడే వాళ్ళని క్వాలిటీ సర్కిల్ అంటారు, లైక్ ఫ్రెండ్ సర్కిల్, ఫ్యామిలీ సర్కిల్, ఆ క్వాలిటీ సర్కిల్ ఇది. సో గ్రూప్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ ఎ మేనేజ్మెంట్ హూ ఐడెంటిఫై ప్రాబ్లమ్స్ అండ్ సాల్వ్ ఇట్ అండ్ ఇంప్రూవ్స్ ద క్వాలిటీ ఆర్ కాల్డ్ క్వాలిటీ సర్కిల్. సో వీటికి ఉండాల్సిన క్వాలిటీ ఏంటి, వాళ్ళు వాలంటరీగా ఉండాలి,
పార్టిసిపేటివ్గా ఉండాలి, పర్ఫార్మెన్స్లో ఇంప్రూవ్మెంట్ తీసుకురావాలి, పీరియాడికల్గా మీటింగ్స్ ఉండాలి, వాళ్ళ క్వాలిటీని ఇంప్రూవ్ చేయడానికి ఒక ఎజెండా ఉండాలి, ప్రాబ్లమ్ సాల్వింగ్ తెలిసి ఉండాలి, ఎంప్లాయీ ఎంగేజ్మెంట్ అనేది ఉండాలి, వాళ్ళకి ప్రాపర్ ట్రైనింగ్ ఉండాలి. క్వాలిటీ సర్కిల్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి? స్కిల్ డెవలప్మెంట్, క్వాలిటీ ఇంప్రూవ్మెంట్, ఎంప్లాయర్ సాటిస్ఫాక్షన్, రిలేషన్షిప్ విత్ మేనేజ్మెంట్, కాస్ట్ రిడక్షన్ ఆఫ్ ప్రొడక్షన్, అచీవ్మెంట్ ఆఫ్ గోల్స్, లీడింగ్ టువర్డ్స్ ఇన్నోవేషన్, గివింగ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్. ఇవి క్వాలిటీ సర్కిల్ యొక్క ఆబ్జెక్టివ్స్. క్వాలిటీ సర్కిల్కి ఉండాల్సిన స్ట్రక్చర్ ఏంటి? ఒక స్టీరింగ్ కమిటీ ఉండాలి. ఆ స్టీరింగ్ కమిటీ కింద ఒక కోఆర్డినేటర్, ఆ కోఆర్డినేటర్ కింద ఒక ఫెసిలిటేటర్, ఆ ఫెసిలిటేటర్ కింద పనిచేసే కొంతమంది జనాలు. సో కాస్ట్ ఆఫ్ క్వాలిటీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? సో కాస్ట్ ఆఫ్ క్వాలిటీ క్యాలిక్యులేట్ చేయాలంటే కాస్ట్ ఆఫ్ గుడ్ క్వాలిటీ ప్లస్ కాస్ట్ ఆఫ్ పూర్ క్వాలిటీ రెండు కలిపితే మనకి కాస్ట్ ఆఫ్ క్వాలిటీ అనేది వచ్చింది. సో కాస్ట్ ఆఫ్ గుడ్ క్వాలిటీలో ఏం చూస్తాం? ప్రివెన్షన్ చూస్తాం, అప్రైజల్ కాస్ట్ చూస్తాం. అదే కాస్ట్ ఆఫ్ బ్యాడ్ క్వాలిటీలో ఏం చూస్తాం? ఇంటర్నల్ ఫెయిల్యూర్ చూస్తాం, ఎక్స్టర్నల్ ఫెయిల్యూర్ చూస్తాం. సో కాస్ట్ ఆఫ్ గుడ్ క్వాలిటీ ఈజ్ ప్రివెన్షన్, కాస్ట్, అప్రైజల్ కాస్ట్. కాస్ట్ ఆఫ్ బ్యాడ్ క్వాలిటీ వచ్చేసి ఇంటర్నల్ ఫెయిల్యూర్ కాస్ట్, ఎక్స్టర్నల్ ఫెయిల్యూర్ కాస్ట్. టోటల్ కాస్ట్ ఆఫ్ క్వాలిటీ వచ్చేసి రెండింటిని యాడ్ చేస్తాయి. కాస్ట్ ఆఫ్ గుడ్ క్వాలిటీ, కాస్ట్ ఆఫ్ బ్యాడ్ క్వాలిటీ, ఈ రెండింటిని యాడ్ చేస్తే వచ్చేదే కాస్ట్ ఆఫ్ క్వాలిటీ. గుడ్ క్వాలిటీ, పూర్ క్వాలిటీ. యాక్సెప్టెన్స్ శాంప్లింగ్. సో స్టాటిస్టికల్ మెజర్ చేస్తాం, క్వాలిటీ కంట్రోల్ పంపిస్తాం, దాన్ని బట్టి వాళ్ళు యాక్సెప్ట్ చేయాలా లేదా డిసైడ్ అవుతారు. ఎందుకంటే నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఏంటంటే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. సో యాక్సెప్టెన్స్ శాంప్లింగ్లో ఏముంటుందంటే ఇన్స్పెక్ట్ చేస్తాం, స్మాల్ నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ని పంపిస్తాం, క్వాలిటీ ఇన్ఫర్ అయ్యింది, అప్పుడు ఏం చేస్తామంటే ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకుంటాం పాపులేషన్ నుంచి. సింగిల్ యూనిట్ ఎట్ ర్యాండమ్ పర్ ఎక్స్ అనేది తీసుకుంటాం, శాంపుల్ సైజ్ ఉంటుంది, నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్ ఐటమ్స్ ఉంటాయి. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి కంట్రోల్ చార్ట్స్. కంట్రోల్ చార్ట్స్ ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ ప్రాసెస్ని స్టాటిస్టికల్ వేలో చూపించడం కోసం. సో కంట్రోల్ చార్ట్స్లో టైప్స్ ఏంటి? షీవాట్ చార్ట్స్, డేటా ప్లాటెడ్ చార్ట్స్, సెంట్రల్ లైన్ యావరేజ్ చార్ట్స్, అప్పర్ కంట్రోల్ లిమిట్, లోవర్ కంట్రోల్ లిమిట్, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో టైప్స్ ఏంటంటే ఎక్స్ చార్ట్ యావరేజ్ అండ్ మీన్స్, ఆర్ చార్ట్ రేంజెస్, ఎస్ చార్ట్ స్టాండర్డ్ డీవియేషన్, లెవీ జెన్నింగ్ చార్ట్స్ అనేవి డిస్టెన్స్ బిట్వీన్ కంట్రోల్ లిమిట్స్. లైక్ కంట్రోల్ లిమిట్ అంటే అప్పర్ కంట్రోల్ లిమిట్, లోవర్ కంట్రోల్ లిమిట్, మధ్యలో ఒక లైన్ ఉంటుంది. అయితే అప్పర్ కంట్రోల్ లిమిట్కి సెంట్రల్ లైన్కి మధ్య డిస్టెన్స్ అనేది 3s ఉండాలి, అంటే 3 times ఆఫ్ స్టాండర్డ్ డీవియేషన్ ఉండాలి. కంట్రోల్ చార్ట్ ఫర్ అట్రిబ్యూట్స్ లైక్ కంటిన్యూస్ డేటా, కౌంట్ డేటా, క్యారెక్టర్ డేటా అనేది ఉండాలన్నమాట. సో pre-summarized charts, data combined after repetitive measurements of same unit process. సో రిపిటేటివ్గా మెజర్ చేస్తాం, దాన్ని బేస్ చేసుకొని డేటా మొత్తాన్ని కంబైన్ చేసి ఒక చార్ట్కి ఇస్తాం. కంట్రోల్ చార్ట్ ఫ్యూచర్స్లో ఏముంటుంది? స్టాటిస్టిక్ మెజర్మెంట్స్ ఉంటాయి, మీన్, రేంజ్, ప్రపోర్షన్ ఉంటుంది, సెంట్రల్ లైన్ ఉంటుంది, అప్పర్ లిమిట్, లోవర్ లిమిట్ ఉంటుంది, డీవియేషన్స్ అనేవి క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఎక్స్ బార్ అండ్ రేంజ్ చార్ట్స్ అన్నమాట.
సో ఎక్స్ బార్ అండ్ రేంజ్ రెండు కలిపి చార్ట్స్ని తయారు చేస్తాం. సో చార్ట్స్లో ఎన్ని రకాలు ఉన్నాయి అంటే మొత్తం ఫస్ట్ చార్ట్స్ మొత్తాన్ని కంటిన్యూస్గా తీసుకుంటాం, డిస్క్రీట్గా తీసుకుంటాం. సో కంటిన్యూస్ డేటాని బేస్ చేసుకొని సబ్ గ్రూప్ చేస్తే ఎక్స్ ఎంఆర్ చార్ట్, ఎక్స్ బార్ ఆర్ చార్ట్, ఎక్స్ బార్ ఎస్ చార్ట్ అంటే యావరేజ్, మీన్, యావరేజ్, రేంజ్, యావరేజ్, స్టాండర్డ్ డివియేషన్. ఇంకా ఏముంటాయి, యూ చార్ట్ ఉంటుంది, సి చార్ట్ కూడా ఉంటుంది. సో ఎక్స్ బార్లో రేంజ్ని చూస్తారు, 20 to 25 శాంపుల్స్ అనే వాటిని కలెక్ట్ చేస్తారు మినిమం. సో ఎక్స్ బార్ చార్ట్ చూస్తే దాంట్లో యావరేజ్ ఎంత, రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఎంత అనేది క్యాలిక్యులేట్ చేస్తాం, మెయిన్లీ రేంజ్ అనమాట. సో ఈ శాంపుల్ తీసుకోండి, టోటల్ ఎన్ని ఉన్నాయి, యావరేజ్ ఎంత, మూడింటికి కలిపి 32, వీటికి యావరేజ్ ఎంత 48, ఈ మూడింటికి యావరేజ్, ఈ నాలుగిటికి యావరేజ్ ఎంత 27, రేంజ్ ఎంత, రేంజ్ చూసుకుంటే మినిమం రేంజ్ శాంప్లింగ్ చేసినప్పుడు 20, అంటే రేంజ్ అంటే ఏంటంటే హైయెస్ట్, ఇక్కడ హైయెస్ట్ ఏముంది 44 ఉంది, లీస్ట్ ఏముంది 24 ఉంది, వీటి రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏంటి 20, అదే రేంజ్. ఇక్కడ హైయెస్ట్ ఎంత ఉంది 51 ఉంది, లీస్ట్ ఎంత ఉంది 48 ఉంది, వీటి రెండింటి మధ్య ఉన్నదే రేంజ్. అలానే ఇక్కడ హైయెస్ట్ ఎంత ఉంది 32 ఉంది, లీస్ట్ ఎంత ఉంది 22 ఉంది, ఈ రెండింటికి మధ్య ఉన్నది 10, అదే రేంజ్. ఇక్కడ హైయెస్ట్ ఎంత ఉంది 56 ఉంది, లీస్ట్ ఎంత ఉంది 44 ఉంది, సో ఈ రెండింటికి మధ్య ఉన్నదే రేంజ్. అర్థమైందా, ఆ డిఫరెన్సే రేంజ్. సో ఉన్న డిఫరెన్సెస్ అన్నింటిని క్యాలిక్యులేట్ చేసి దానికి కూడా యావరేజ్ని తీస్తారన్నమాట. సో మినిమం రేంజ్ ఎంత ఉండొచ్చు అని, దీన్ని ఎక్స్ బార్ ఆర్ చార్ట్ అంటారు. సో లోవర్ కంట్రోల్ లిమిట్ ఉంటుంది, అప్పర్ కంట్రోల్ లిమిట్ ఉంటుంది. సో ఎస్ చార్ట్లో ఏం చేస్తారంటే వాటికి డీవియేషన్ ఫైండ్ అవుట్ చేస్తారు. సో సి చార్ట్ వచ్చేసి మెయిన్గా డిఫెక్ట్స్ని ఫోకస్ చేసిద్ది. సో సి చార్ట్ ఏం క్యాలిక్యులేట్ చేసిద్ది అంటే టోటల్ నెంబర్ ఆఫ్ డిఫెక్ట్స్ బై నెంబర్ ఆఫ్ శాంపుల్స్ని క్యాలిక్యులేట్ చేసిద్ది. అలానే వీటిలో ఇంకా టైప్స్ ఉన్నాయి. పి చార్ట్ ఏమో పర్సంటేజెస్ని క్యాలిక్యులేట్ చేసిద్ది, యూ చార్ట్ ఏమో నెంబర్ ఆఫ్ డిఫెక్ట్ బై యూనిట్ని క్యాలిక్యులేట్ చేసిద్ది, ఎన్పి చార్ట్ ఏమో నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్స్ని క్యాలిక్యులేట్ చేసిద్ది. సో ఇవన్నీ దేంట్లో అంటే పి చార్ట్, ఎన్పి చార్ట్ ఏమో బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ యూజ్ చేస్తే, సి చార్ట్, యూ చార్ట్ వచ్చేసి పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ని యూజ్ చేస్తాయి. సో ఇవి టైప్స్ ఆఫ్ చార్ట్స్. సో టైప్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ బట్టి కూడా, అట్రిబ్యూట్స్ని బట్టి కూడా చార్ట్స్ అనేవి డివైడ్ అవుతాయి. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి మెయింటెనెన్స్ మేనేజ్మెంట్. సో ఏదైనా ఒక ప్రోడక్ట్ని మనం తీసుకుంటే దాన్ని ఎలా మేనేజ్ చేస్తాం అనేది మెయింటెనెన్స్ మేనేజ్మెంట్.
సో మెయింటెనెన్స్ మేనేజ్మెంట్ అనేది ఒక సిస్టమేటిక్ ప్రాసెస్ ఆఫ్ ప్లానింగ్ అనమాట. సో దాంట్లో ఫిజికల్ అసెట్స్ని ఎలా మెయింటైన్ చేయాలనేది చూస్తాం. సో మెయింటెనెన్స్ మేనేజ్మెంట్ అనేది ఎన్ని టైప్స్ ఉంటుంది. ఈఎంఎం అంటే ఏంటంటే ఎంటర్ప్రైజ్ అసెట్ మేనేజ్మెంట్. ఎంటర్ప్రైజ్ అసెట్ మేనేజ్మెంట్ కింద మనం స్ట్రాటజీని ఫ్రేమ్ చేసుకుంటాం. అలానే సిఎంఎంఎస్ అనేది కూడా ఉంటుంది. సో రియాక్టివ్ మెయింటెనెన్స్ అంటే రెస్పాన్స్ అనమాట. ప్రివెంటివ్ మెయింటెనెన్స్ అంటే ఇన్వాల్వ్స్ రెగ్యులర్ షెడ్యూలింగ్ అండ్ రొటీన్ రిపేర్స్ అనేవి ప్రివెంట్ చేయడానికి, అన్ప్లానెడ్ మెయింటెనెన్స్ అనేది రాకుండా ఉంచడానికి చూసుకుంటాం. పిఎం అంటే ఏంటి అంటే ప్రిడిక్టివ్ మెయింటెనెన్స్. అంటే ఈ టయానికి ఈ ప్రోడక్ట్ అనేది దానికి సర్వీస్ అనేది చేయించాలి, లేకపోతే సరిగ్గా పనిచేయదు అని ముందుగానే ప్రిడిక్ట్ చేసి చేయటం. రిలయబిలిటీ సెంటర్డ్. మెయింటెనెన్స్ చేస్తే ఫ్యూచర్లో మళ్ళీ బ్రేక్ డౌన్ అనేది రాకుండా ఉండాలి అని చెప్పి ఫెయిల్యూర్ మోడ్స్ని డిఫైన్ చేసి రిలయబిలిటీని సేఫ్టీ ఆఫ్ ఎక్విప్మెంట్ని ఇంప్రూవ్ చేసుకోవటం. సో బెనిఫిట్స్ ఏంటి వీటి వల్ల? లైక్ హీటింగ్, వెంటిలేటింగ్ అండ్ ఎయిర్ కండిషనింగ్ ఆఫ్ ఎ కంపెనీ కూడా మెయింటెనెన్స్ మేనేజ్మెంట్ కిందకి వచ్చింది. మెయింటెనెన్స్ మేనేజ్మెంట్ ఫంక్షన్స్ ఏంటి అంటే పాలసీస్, రూల్స్, రెగ్యులేషన్స్, ఇంకా ఆపరేషన్ మెయింటెనెన్స్, హీటింగ్, వెంటిలేటింగ్ అండ్ ఎయిర్ కండిషనింగ్ ఉంటాం, కాస్ట్ ఎఫిషియన్సీ, డాక్యుమెంట్ మెయింటెనెన్స్, ఫోర్కాస్టింగ్ డిమాండ్స్, కీపింగ్ ట్రాక్ ఆఫ్ అసెట్స్ అండ్ ఎక్విప్మెంట్ అండ్ ఇన్వెంటరీ. మెయింటెనెన్స్ ఆన్ టైం, ఫెయిల్యూర్ ఇంకా దానికి సంబంధించిన డిజైను, కెటాస్ట్రాఫిక్. సో ఫెయిల్యూర్ ఎన్ని టైప్స్గా జరగవచ్చు. డిజైన్ అనేది ఫెయిల్ అవ్వచ్చు, డిజైన్ ఒకటే కాదు, కెటాస్ట్రాఫీ అంటే సంబంధం లేకుండా ఫెయిల్యూర్ అవ్వచ్చు. కాంపౌండింగ్, ఒక ఫెయిల్యూర్ వల్ల ఇంకో ఫెయిల్యూర్ కూడా రావచ్చు, కాంపౌండింగ్ అనమాట. హ్యూమన్ ఎర్రర్ వల్ల కూడా ఫెయిల్యూర్ అనేది రావచ్చు. సో ఫెయిల్యూర్ టైప్స్ ఇవి. సో ప్లాంట్ మెయింటెనెన్స్ అండ్ కాస్ట్ని ఎలా మెయింటైన్ చేస్తాం? అవుట్సోర్సింగ్ ఇస్తాం, కొత్త టెక్నాలజీ వాడతాం, ఇన్వెంటరీ మేనేజ్మెంట్ చేయటం వల్ల మెయింటెనెన్స్ అనేది తగ్గించుకుంటాం. దాంతోపాటు నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అనేది కూడా చేస్తాం. సో ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లో ఏమేమి ఉంటాయి? సో ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అంటే మనకి ఏదైనా ప్రాజెక్ట్ ఇస్తే దాని ఇనిషియేషన్, ఎగ్జిక్యూషన్, మానిటరింగ్ అండ్ క్లోజింగ్. సో టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఏంటి? ఎన్ని టైప్స్ ఉన్నాయి? వాటర్ ఫాల్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. వాటర్ ఫాల్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అంటే ఏంటి అంటే ఫ్లో అనేది వన్ డైరెక్షన్లో ఉంటుంది, లైక్ వాటర్ ఫాల్. ఎజైల్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లో ఏమైంది అంటే విత్ బేసిస్ ఆఫ్ ఆర్జినేటింగ్ ఇంటూ 12 కోర్ ప్రిన్సిపల్స్, స్టేజ్ బై స్టేజ్ అనేది పోదు, ఎలా పడితే అలా పోయిద్ది. లీన్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లో టైం వేస్ట్ని కానీ ఇంకా మామూలుగా వేస్టేజ్ ఆఫ్ టైము, రిసోర్సెస్ని తగ్గించడానికి చూస్తారు. లీన్ ఎంటర్ప్రైజ్ అనేది మెయింటైన్ చేయడం కోసం ఆస్పైర్ అవుతారు. కన్బన్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే మనం ఏ ప్రాజెక్ట్ అయితే చేయాలనుకున్నామో దాన్ని హైలీ విజువలైజ్ చేస్తాం, లైక్ క్యాడ్, క్యామ్, ఇంకా డ్రాయింగ్ బోర్డు, ఇంకా లేఅవుట్స్ అన్ని గీసుకొని దానికి తగ్గట్టు ప్లాన్ చేసుకుంటాం. ఇలా చేస్తే ముందు ఏది చేయాలి, తర్వాత ఏది చేయాలి, ఇంకా ఎంతవరకు కంప్లీట్ అయిందని విజువలైజింగ్ చేసుకోవటాన్ని కన్బన్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అంటారు. సిక్స్ సిగ్మా ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అంటే ఏంటి అంటే DMAIC, డిఫైన్ చేయటం, మెజర్ చేయటం, అనలైజ్ చేయటం, ఇంప్రూవ్ చేయటం, కంట్రోల్ చేయటం. డిమైక్, డిఫైన్, మెజర్, అనలైజ్, ఇంప్రూవ్ అండ్ కంట్రోల్. 6 సిగ్మా ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. పైన 3 అనేవి ఏంటంటే మెజర్, అనలైజ్, ఇంప్రూవ్ ద కంట్రోలింగ్ అనేది జరిగింది.
స్క్రమ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. స్క్రమ్ అంటే పాపులర్గా ఎజైల్ ఫ్రేమ్వర్క్ అని చెప్తారు. ప్రాజెక్ట్ని చాలా పార్ట్స్గా బ్రేక్ డౌన్ చేసి చిన్న చిన్న యూనిట్స్గా, స్ప్రింట్స్ అంటారు వాటిని, వాటి ప్రకారం చేసుకుంటా పోవటాన్ని స్క్రమ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అంటారు. పెద్ద ప్రాజెక్ట్ని చిన్న చిన్న ప్రాజెక్ట్స్గా చేసేసుకొని ఒక్కొక్క టాస్క్ని కంప్లీట్ చేసుకుంటా పోవటం. సో ఇప్పటి వరకు మనం ఏం చూసాం అంటే టైప్స్ చూసాం. సో నెక్స్ట్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ప్రాసెస్ అనేది చూస్తాం. సో ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ప్రాసెస్లో ఫస్ట్ ఇనిషియేషన్ జరిగింది, ప్లానింగ్ జరిగింది, తర్వాత ఎగ్జిక్యూషన్ జరిగింది, దాని తర్వాత మానిటరింగ్ అండ్ క్లోజింగ్ అనేది జరిగింది. అర్థమైందా? సో రోల్ ఆఫ్ ప్రాజెక్ట్ మేనేజర్ ఏంటి? ఇక్కడ ప్లానింగ్, ఎగ్జిక్యూషన్, మానిటరింగ్, క్లోజింగ్, ఇనిషియేషన్ ఇవన్నీ చెప్పు. సో వాడి రోల్ ఏంటంటే ఫస్ట్ రోల్ ప్రాజెక్ట్ని అసైన్ చేసి ఇనిషియేట్ చేయటం, ప్రాజెక్ట్ సంబంధించిన చార్టర్ని రిలీజ్ చేయటం, ప్రాజెక్ట్కి ఎంత ఛార్జ్ అయ్యిద్దో, దానికి ఏమేమి రిసోర్స్ కావాలో అవి చూసుకోవటం, టెక్నికల్ ఎక్స్పర్ట్స్ని పిలవటం, ప్రాజెక్ట్ టీమ్ని వాళ్ళతో గుడ్గా మంచిగా కమ్యూనికేట్ చేయటం, అక్కడ పాలిటిక్స్తో డీల్ చేయటం, టీంలో ఏమైనా ప్రాబ్లం ఉంటే వాటిని రిజాల్వ్ చేయటం, ప్రొఫెషనల్ ఇంటరాక్షన్ చేయటం, ప్రాజెక్ట్ టీమ్ మెంబర్స్కి మళ్ళీ స్టాక్ హోల్డర్స్కి మీటింగ్స్ పెట్టడం, ఆ ఇంటరాక్షన్స్ని కోఆర్డినేట్ చేయటం, అప్రాప్రియేట్ ప్రాసెస్ని సెలెక్ట్ చేయటం, కన్స్ట్రెంట్స్ అండ్ అజంప్షన్స్ని సెలెక్ట్ చేయటం, ఐడెంటిఫై చేయటం, లీడ్స్ అండ్ డైరెక్టర్ ప్రాజెక్ట్ ప్లానింగ్ ఎఫర్ట్స్ని చూసుకోవటం, మళ్ళా ప్రాజెక్ట్ అనేది దేని మీద డిపెండ్ అవుతుందో చూడటం, ఇంకా అన్రియలిస్టిక్ షెడ్యూల్ రిక్వైర్మెంట్స్ని తీసేయటం, అండర్స్టాండ్ అండ్ ఎన్ఫోర్స్ ప్రొఫెషనల్ అండ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, ఐడెంటిఫైస్ అండ్ డెలివర్ రిక్వైర్డ్ లెవెల్ ఆఫ్ క్వాలిటీని డెలివర్ చేయటం. వాళ్ళ రెస్పాన్సెస్, వాళ్ళ రిస్క్స్, వాళ్ళ కాస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ రిజర్వ్స్, నో చెప్పటం నెససరీ అయినప్పుడు, మోర్ టైం అండ్ ప్రొయాక్టివ్గా ఉంచటం, ప్రాజెక్ట్ క్లోజింగ్ అట్ ఎండ్ ఆఫ్ ఈచ్ ఫేజ్, డెలిగేట్ చేయటం వర్క్ని. ఓవరాల్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ నాలెడ్జ్ అండ్ పర్సనల్ లీడర్షిప్ స్కిల్స్ అనేవి అతనికి ఉండాలి ప్రాజెక్ట్ సక్సెస్ అవడానికి. వీటితో పాటు ఫార్ములేటింగ్ ప్లాన్, ఎగ్జిక్యూటింగ్ ప్లాన్ ఆల్మోస్ట్ ఇందాక కవర్ చేసినవే వస్తూ ఉంటాయి. క్రియేట్ టైమ్ లైన్, ట్రాకింగ్ బడ్జెట్స్, మోటివేటింగ్ ద టీమ్, సాన్స్. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఏంటి అంటే పెట్. సో పెట్ అంటే ఏంటంటే ప్రోగ్రామ్ ఎవాల్యుయేషన్ అండ్ రివ్యూ టెక్నిక్. పెట్ సో ఈ ప్రోగ్రామ్ ఎవాల్యుయేషన్ అండ్ రివ్యూ టెక్నిక్ దేన్ని యూజ్ చేసి చేస్తారంటే మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ని యూజ్ చేసి చేస్తారు. ఇది ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అనమాట. హలో కృష్ణ అంకుల్. సో పెట్లో ఏమేమి ఉంటాయి? సో పెట్లో గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఉంటుంది. మామూలుగా ఒక ఈవెంట్ స్టార్ట్ అయింది, స్టార్ట్ అయిన ఈవెంట్ ప్రాసెస్ కంటిన్యూ అయ్యి ఇంకో చోటికి వెళ్ళిద్ది. సో ఒక ఈవెంట్కి ఇంకో ఈవెంట్కి టైం ఎంత పట్టిద్ది దాన్ని మనం మెన్షన్ చేయొచ్చు పాయింట్స్గా. లేకపోతే టైంతో పాటు ఎన్ని యూనిట్స్, లేకపోతే ఎంత అమౌంట్ కావాలి, క్యాపిటల్ ఎంత కావాలి, దాన్ని కూడా మనం యూనిట్స్గా మెన్షన్ చేయొచ్చు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే
ఈవెంట్ 1 నుంచి ఈవెంట్ 2కి వెళ్ళటానికి 10, ఈవెంట్ 1 నుంచి 3కి వెళ్ళటానికి 5, 2 నుంచి 4కి వెళ్ళటానికి 20, 5 నుంచి 3 నుంచి 5కి వెళ్ళటానికి 5. సో ఇదంతా ఏంటి, టైమా లేకపోతే క్యాపిటల్ ఏదన్నా అయి ఉండొచ్చు. సో డైరెక్షన్ అనేది ఒక సైడ్కే ఉండాలి, ఎలాగలా లాస్ట్ కంప్లీషన్ ఉండాలి. డమ్మీ యాక్టివిటీ అంటే ఏంటంటే అక్కడ లింక్ చేయడానికి ఏమీ లేదు. అప్పుడు ఏం చేస్తామంటే ఒక డమ్మీ యాక్టివిటీ క్రియేట్ చేసుకొని దానితో లింకప్ అనేది చేసుకుంటాం. లైక్ లింకింగ్ కోసం కావాలన్నమాట డమ్మీ యాక్టివిటీ అనేది. సో అడ్వాంటేజ్ ఏంటి, ట్రాక్ అసెట్స్, వాట్ ఇఫ్ అనాలిసిస్, ఒకవేళ ఇది జరగకపోతే నెక్స్ట్ ఏది చేయాలి. డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే ఫైనాన్షియల్ పొజిషనింగ్ చెప్పదు, నాట్ ఫుల్లీ కమ్యూనికేట్ ఎవ్రీథింగ్. సో ప్రాసెస్ ఏంది, మేనేజర్స్ కెన్ ఎవాల్యుయేట్ టైమ్ అండ్ రిసోర్సెస్ టు కంప్లీట్ ప్రాజెక్ట్. అసెట్స్ రిక్వైర్డ్ కెన్ బి ట్రాక్డ్, incorporate data and information from all departments, improve communication, useful for input for what if analysis. Cons ఏంటి, reliable కాదు, unreasonable estimate, may not fully communicate project financial position, needs a lot of time. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంది అంటే క్రిటికల్ పాత్ మెథడ్. క్రిటికల్ పాత్ మెథడ్ ఎందుకు చేస్తాం, సిపిఎం, ఈజీ బడ్జెట్ కంట్రోల్, ఎఫెక్టివ్ షెడ్యూలింగ్, సింప్లిఫైడ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, efficient resource allocation, effortless project monitoring, straightforward reporting, enhanced scope creep management. సో వీటి కోసం సిపిఎం అనేది మనం చేస్తాం. సో పిఆర్టీలో ఏంటి అంటే తక్కువ టైం దేనికి పట్టిద్ది, షార్టెస్ట్ టైం దేనికి పట్టిద్దో అది ఆప్టిమిస్టిక్ టైం, దేనికైతే ఎక్కువ టైం పట్టిద్దో అది పెసిమిస్టిక్ టైం, అలానే దేనికైతే మోస్ట్ లైక్లీ టైం పట్టింది అది బెస్ట్ ఎక్స్పెక్టెడ్ టైం. అంటే ఏంటంటే ప్రాబ్లమ్స్ ఆబ్స్టికల్స్ లేనప్పుడు వచ్చేదాన్ని ఎక్స్పెక్టెడ్ టైం అంటారు. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టైమ్స్ ఉన్నాయి. క్రిటికల్ పాత్ మెథడ్, ఈజీ బడ్జెట్ కంట్రోల్, ఎఫెక్టివ్ షెడ్యూలింగ్, ఎన్హాన్స్డ్ స్క్రిప్ట్. సో లాస్ట్ వచ్చేసి స్కోప్ ఆఫ్ క్రీప్ మేనేజ్మెంట్ అని ఉంది. క్రీప్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, సో దే కెన్ ఈజీలీ సీ ఇఫ్ ద గివెన్ టాస్క్ అలాంగ్ ద పాత్ ఈజ్ టేకింగ్ మోర్ టైం, ఎక్కువ టైము ఎక్కువ రిసోర్సెస్ కావాల్సి వస్తుందా ఒరిజినల్గా అలొకేట్ చేసిన దానికన్నా. అప్పుడు ఏమైందంటే ప్రాజెక్ట్ మేనేజర్ అనేవాడు ఎలెక్ట్ అయిపోయి క్రీప్ మేబీ అక్కరి, క్రీప్ అంటే ఏంది, ప్రాబ్లం అనేది అక్కర్ అవుతుంది, అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళిపోతుంది, కాబట్టి ఆ పాత్ కాదు వేరే పాత్ తీసుకోవాలి అని చెప్పి మారుస్తాడు. సో క్రిటికల్ పాత్ స్టెప్స్ ఏంటి, ఎలా చేయాలి. సో ఫస్ట్ ప్రాజెక్ట్ యాక్టివిటీస్ని మనం చూడాలి, దాని తర్వాత ఐడెంటిఫై యాక్టివిటీ డిపెండెన్సీ, క్రియేట్ ఎ క్రిటికల్ పాత్ డయాగ్రామ్, ఒక డయాగ్రామ్ని గీయాలి, క్యాలిక్యులేట్ ద డ్యూరేషన్ ఆఫ్ ఈచ్ యాక్టివిటీ, ప్రతి యాక్టివిటీకి ఎంత టైం పట్టిద్దో కూడా మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో ప్రతి యాక్టివిటీకి ఎంత టైం పట్టిద్దో ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే సో లేట్ స్టార్ట్ ఈక్వల్ టు లేట్ ఫినిష్ మైనస్ యాక్టివిటీ డ్యూరేషన్. సో లేట్ స్టార్ట్కి ఇది ఒక ఫార్ములా అనమాట. ఎస్టిమేట్ ఫ్లోట్ టైం, ఫ్లోట్ టైం ఎంత పడుతుంది, స్లాక్ టైం, స్లాక్ టైం అంటే లేట్ స్టార్ట్ మైనస్ ఎర్లీ స్టార్ట్, అప్పుడు మనకి ఆ ప్రాసెస్ చేయడానికి ఎంత టైం పట్టితో వచ్చింది దాన్ని స్లాక్ టైం అంటారు. క్యాలిక్యులేట్ ద క్రిటికల్ పాత్, దీన్ని బేస్ చేసుకొని క్రిటికల్ పాత్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఏ అనేది ప్రాజెక్ట్ స్టార్ట్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ నుంచి బికి వెళ్తుంది, ఇంటర్మీడియట్ 3 days వేశారు. సో 0, బికి ప్రొడ్యూస్ ఎవరు ఏ, సికి ఎవరు బి, డికి ఎవరు బీసీ 2, అంటే బీసీ 2 ఇంటర్ఫియర్ అవ్వాలి. అలానే ఈకి ఎవరు ఏ అండ్ సి అండ్ డి 3, ఆ 3 ఇంటర్ఫియర్ అవ్వాలి. సో ప్రీడెసిషన్ బేస్ చేసుకొని గీసుకుంటా పోతాం అన్నమాట డయాగ్రామ్ అనేది.
సో దీంతో యూనిట్ 5 అనేది కంప్లీటెడ్.